హలో స్టూడెంట్స్, తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఉన్నటువంటి కాన్సెప్ట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. దిస్ ఈజ్ 5th వీడియో ఆన్ దిస్ చాప్టర్ చిల్డ్రన్. ఎర్లియర్గా మనం 4 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, కంటిన్యూటీ ఉంటుంది, క్లారిటీ వస్తుంది. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, రీడ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎవ్రీ సెంటెన్స్ ని చదువుతూ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. దెన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వెరీ ఈజీ. ఎప్పుడు కూడా కాన్సెప్ట్ కి, కంటెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాట్ ఫర్ ప్రాబ్లమ్స్. రైట్. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ ఏం చెప్తుంది అని ఒకసారి చూస్తే, మనం డివిజన్ అల్గారిథం గురించి మాట్లాడుకున్నాం కదా. వాట్ ఈస్ డివిజన్ అల్గారిథం? ఇదే, లెట్ ఏ కామా బి ఆర్ ఎనీ టూ నంబర్స్ పాజిటివ్ ఇంటీజర్స్. ఏబి అనే 2 పాజిటివ్ ఇంటీజర్స్ ని తీసుకున్నప్పుడు దర్ ఎగ్జిస్ట్ యూనిక్ పెయిర్ ఆఫ్ హోల్ నంబర్స్ క్యూ అండ్ ఆర్ సాటిస్ఫైయింగ్ దిస్. అంటే ఏ అనే ఒక నంబర్ ని బి అనే ఇంకొక నంబర్ తో డివైడ్ చేసినప్పుడు డెఫినెట్ గా కోషియంట్ వస్తుంది, ఇట్ ఈస్ క్యూ. రిమైండర్ వస్తుంది, ఇట్ ఈస్ ఆర్. అప్పుడు దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఏ ఇస్ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్. అండ్ ఇక్కడ క్యూఆర్ అండ్ ఏ అనేవి యూనిక్ పెయిర్ అన్నమాట. అంటే అన్లెస్ దర్ ఈస్ చేంజ్ ఇన్ ఎయిదర్ ఏ ఆర్ బి, ఏబిలలో ఏదో ఒకటి చేంజ్ అయితే తప్ప క్యూ అండ్ ఆర్ అనేవి చేంజ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ని 4 తో డివైడ్ చేద్దాం. 4 2s are 8, రిమైండర్ 2. ఇక్కడ 10 4 అనేవి ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు ఎవరు వచ్చి డివిజన్ ప్రాసెస్ చేసినా కోషియంట్ 2నే రావాలి, రిమైండర్ కూడా 2నే రావాలి. సో దాన్ని మనం యూనిక్ పెయిర్ అని పిలుస్తాం. ఇన్ కేస్ ఈ డివిజన్ ప్రాసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 10 ని 5 తో డివైడ్ చేద్దాం. అప్పుడు 5 2s are 10, రిమైండర్ ఏమైంది? 0. అంటే 10 కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ 5 into 2 ప్లస్ 0. ఇలా రిమైండర్ 0 వచ్చేటువంటి కేసెస్ లో ఈ డివైజర్ అండ్ కోషియంట్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 అని పిలుస్తాం, లేదా డివైజర్స్ ఆఫ్ 10 అని పిలుస్తాం. బికాస్ ఈ 5 అనేది 10 ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసింది. అంటే దెర్ ఇస్ నో రిమైండర్, వి లెఫ్ట్ విత్ నథింగ్ అన్నమాట. రిమైండర్ 0 వచ్చేటువంటి రిమైండర్ ని 0 ఇచ్చేటువంటి ఏ నంబర్స్ అయినా ఆ డివిడెండ్ కి, దిస్ ఈజ్ నోన్ యాజ్ డివిడెండ్ కదా, డివిడెండ్ కి ఫ్యాక్టర్స్ అవుతాయి, ఓకే, లేదా డివైజర్స్ అవుతాయి. అదే మనకు ఇక్కడ కాన్సెప్ట్ అన్నమాట. ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. డివిజన్ అల్గారిథం స్టేట్మెంట్ ఇచ్చాడు. వి నో ఫ్రమ్ డివిజన్ అల్గారిథం దట్ ఫర్ గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏవైనా 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి తీసుకుంటే దర్ ఎగ్జిస్ట్ యూనిక్ పెయిర్ ఆఫ్ హోల్ నంబర్స్ క్యూ అండ్ ఆర్. యూనిక్ పెయిర్, వన్ అండ్ ఓన్లీ వన్ పెయిర్ క్యూఆర్ వస్తాయి. అవి దీన్ని సాటిస్ఫై చేస్తాయి. అంటే ఏ ఇజ్ ఈక్వల్స్ టు బిక్యూ ప్లస్ ఆర్, వేర్ రిమైండర్ అనేది ఈ 0కి బికి మధ్యలో ఉండాలి. ఇది తెలుసు మనకు. థింక్ అండ్ డిస్కస్, అయితే ఆలోచించండి అంటున్నాడు. ఏం థింక్ చేయాలట? ఇఫ్ రిమైండర్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0, రిమైండర్ ఆర్ అనేది 0 అయినప్పుడు అదే డివిజన్ అల్గారిథం ఇట్లా చేంజ్ అయిపోతుంది. A is equals to BQ గా చేంజ్ అయిపోతుంది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ AB అండ్ Q ఇన్ దిస్? అంటే AB is equals to BQ. ఇదిగోండి, ఇలా మారిపోతుంది. అంటే A is divisible by B, then we can say that B is factor of A. ఎగ్జాక్ట్ గా డివైడ్ చేసేటువంటి నంబర్స్ ని మనం ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. 24 అనే ఒక నంబర్ ని 2 తో డివైడ్ చేసినప్పుడు 2 12s 24, రిమైండర్ 0. అదే 24 ని 8 తో డివైడ్ చేసినప్పుడు 8 3s 24, రిమైండర్ 0. ఇక దీన్ని స్ప్లిట్ చేశాడు. ఈ 8 ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ గా రాశాడు. సో ప్రైమ్ నంబర్స్ అంటే తెలుసు కదమ్మా, నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 and itself, దోస్ ఆర్ నోన్ యాజ్ ప్రైమ్ నంబర్స్. ఏదైనా ఒక నంబర్ కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏవి? 1 and itself. 1 అదే నంబరే ఫ్యాక్టర్స్ గా ఉంటాయి, వేరే ఫ్యాక్టర్స్ ఉండవు. అలాంటి నంబర్స్ ని ప్రైమ్ నంబర్స్ అని పిలుస్తారు. ఓకే, సో ఈ 8 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాశాడనమాట. అండ్ ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, దీన్నే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాము. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా యూనిక్ గా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్.
మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, వి నో దట్ if 24 is equals to 2 into 12, then we can say that 2 and 12 are factors of 24. ఇందాకే చెప్పాం కదా, రిమైండర్ 0 అయ్యేటువంటి కేసులో ఎవ్రీ నంబర్ ఫ్యాక్టర్ అవుతుంది. వీ కెన్ ఆల్సో రైట్ ఈ 24ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, ఈ 2ని అలాగే రాశాడు, ఈ 12ని స్ప్లిట్ చేశాడు. అబ్జర్వ్ చేశారా, ఈ ప్రాసెస్ లో ఫ్యాక్టరైజేషన్ చేసిన వచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫిక్స్డ్ అన్నమాట, ఒకే విధంగా ఉన్నాయి. ఓకే, యు నో దట్ దిస్ ఇస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 24ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశారు. ఇలా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు చూడండి. So let us take any collection of prime numbers, కొన్ని prime numbers తీసుకొని, if we multiply some or all of these numbers, allowing them to repeat as many times as we wish, అంటే వాటిలో కొన్ని కానీ లేదా అన్ని ప్రైమ్ నంబర్స్ కానీ తీసుకొని రిపిటేషన్ కూడా, అంటే తీసుకున్న ప్రైమ్ నంబర్ని ఇంకొకసారి కూడా తీసుకోవచ్చు, బట్ అన్నిటిని మల్టిప్లై చేస్తే we will get infinite numbers అన్నమాట. Okay, we can produce infinitely many large positive integers. Let us observe a few. కొన్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 2, 3, 11 తీసుకున్నాడు, 66 అనే ఒక నంబర్ వచ్చి. 7, 11, 23 తీసుకున్నాడు, అంటే వాటన్నిటిని మల్టిప్లై చేస్తే 1700. అంటే ఈ నంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇది వస్తుంది. ఈ లార్జ్ నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, ఇవన్నీ వస్తాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఈ నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. నౌ లెట్ us సపోజ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ అన్నిటినీ తీసుకున్నాం. When we take 2 or more primes from this collection and multiply them, ఏవైనా 2 primes కానీ అంతకంటే ఎక్కువ ప్రైమ్ నంబర్స్ కానీ తీసుకొని వాటిని మల్టిప్లై చేస్తే do we get prime number again? మళ్ళీ మనకు ప్రైమ్ నంబరే వస్తుందా అంటే డెఫినెట్లీ నో. అలా మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి నంబర్ కాంపోజిట్ నంబర్ అవుతుంది, ప్రైమ్ నంబర్ అవ్వదు. ఓకే, ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి, బట్ ఇక్కడ మోర్ ఫ్యాక్టర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఆర్ డు వి గెట్ ఎ కాంపోజిట్ నంబర్ అంటే ఆన్సర్ ఎస్, వి గెట్ ఎ కాంపోజిట్ నంబర్. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 2 కానీ మోర్ దాన్ 2 కానీ ప్రైమ్ నంబర్స్ తీసుకొని వాటిని మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఉంటుంది కదా, ఆ ప్రోడక్ట్ మళ్ళీ ప్రైమ్ నంబరే అవుతుందా లేదా కాంపోజిట్ నంబర్ అవుతుందా అన్నది క్వశ్చన్. డెఫినెట్ గా కాంపోజిట్ నంబర్ అవుతుంది, అది మనం గుర్తుంచుకోవాలి. సో ఇఫ్ వి మల్టిప్లై ఆల్ దీస్ ప్రైమ్స్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్, we will get an infinite collection of composite numbers. వీటిని ఏదైనా ఆర్డర్ చేంజ్ చేస్తూ మనం మల్టిప్లై చేస్తూ వెళ్తే వచ్చే నంబర్స్ అన్ని కూడా కాంపోజిట్ నంబర్స్. నౌ లెట్ us కన్సిడర్ ద కన్వర్స్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ యొక్క కన్వర్స్ అదేమంత ఇంపార్టెంట్ కాదు, అబ్జర్వ్ చేయండి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. మనకు 1 మార్క్ క్వశ్చన్ గా అడగడానికి కూడా ఛాన్స్. డిఫైన్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అని ఏంటిది? ఎవ్రీ కాంపోజిట్ నంబర్, ఇందాకే చెప్పుకున్నాం కదా, ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? నంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్, అది ప్రైమ్ నంబర్. కాంపోజిట్ నంబర్ అంటే ఏంటి? నంబర్ విచ్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉండాలి, దాన్ని కాంపోజిట్ నంబర్ అంటారు. ఇక్కడ ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ లేదా ఫ్యాక్టరైజ్డ్, ఏ వర్డ్ అయినా రాయొచ్చు, యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఏ కాంపోజిట్ నంబర్ నైనా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ గా రాయొచ్చు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ ఆర్డర్ లో వచ్చినా కూడా ఈ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ గా ఉంటుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ బై టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ 24 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ 2 తో స్టార్ట్ చేద్దాం. 2 12s 24, 2 6 12, 2 3s 6. అంటే 24 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 2 into 2 into 3 వచ్చింది. ఈసారి నేను ఈ డివిజన్ ని నేను 3 తో స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 3 8s 24, 2 4s 8,
2 2s 4. అగైన్ ఈ కేసులో 24ని 3తో డివిజన్ స్టార్ట్ చేస్తే 3 into 2 into 2 into 2 వచ్చింది. ఆర్డర్ చేంజ్ అయింది కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేంజ్ అవ్వలేదు. సో దిస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈస్ యూనిక్ అనమాట. ఓకే, దెర్ విల్ బి నో చేంజ్ ఈవెన్ ఇఫ్ వి స్టార్ట్ డివిజన్ విత్ ఎనీ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ 2తో స్టార్ట్ చేసినప్పుడు ఏ ఫ్యాక్టర్స్ అయితే వచ్చాయో 3తో స్టార్ట్ చేసినప్పుడు కూడా అవే ఫ్యాక్టర్సే వచ్చాయి. ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్. మళ్ళీ చూడండి, ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఇంతవరకు ఓకే, కాంపోజిట్ నంబర్ ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయొచ్చు. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏ ఆర్డర్ లో వచ్చినా వాటితో సంబంధం లేదు, ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్ గా ఉంటుంది అన్నది మనకు కాన్సెప్ట్. ఓకే, సో ఇదంతా ఒకసారి మీరు చదవండి. 210 అనేటువంటి ఒక కాంపోజిట్ నంబర్ ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే అలా వచ్చాయి 2 into 3 into 5 into 7. మీరు ఏ నంబర్ తో డివిజన్ స్టార్ట్ చేసినా అవే ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే 210ని ఫస్ట్ 2తో డివైడ్ చేసా, లేదా 5తో డివైడ్ చేశాను, లేదా 7తో డివైడ్ చేసిన, ఏ నంబర్ తో డివిజన్ స్టార్ట్ చేసినా కూడా వచ్చేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే అవే. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక x అనే ఒక నంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాడు p1 p2 p3 అండ్ సో ఆన్ pn, వేర్ ఇవన్నీ కూడా ప్రైమ్ నంబర్స్. వీటిని ఆర్డర్ లో రాస్తే p1 is smaller than p2 p3 and so on pn. If we express all these equal primes in simplified form, we will get the powers of primes. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, సో ఈక్వల్ గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి 2, 3 times వచ్చింది కదా, దీన్ని ఎలా రాస్తామంటే 2 power 3 గా రాస్తాం. ఇంటూ 3 అనేది జస్ట్ ఒక 1 టైం ఉంది, ఒకే ఫ్యాక్టర్, సో 3 power 1 గా రాస్తాం అలా. సో ఏదైనా ప్రైమ్ ఫ్యాక్టర్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉందనుకోండి, ఐ మీన్ సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరే సమ్ టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, ఆ ఫ్యాక్టర్ ని జస్ట్ ఒకసారి రాసి పైన పవర్ రాసేస్తాం. లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్, అది యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 27,300 అనే ఒక నంబర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇవి వచ్చాయి. ఇక్కడ 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ 2 times వచ్చింది, సో దాన్ని 2 square రాసేసాం. 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 time వచ్చింది. 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ 2 times రిపీట్ అయింది అలా. ఓకే, సో డూ దీస్ అంటున్నాడు. అయితే ఇది చేయాలట. ఎక్స్ప్రెస్ 2310 యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఆల్సో సీ హౌ యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ ఫ్యాక్టరైజ్డ్ ద నంబర్. మీరు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ని కూడా చేయమనండి, వాళ్ళు ఎలా చేశారు మీరు కంపేర్ చేసుకోండి. హ్యావ్ దే డన్ ఇన్ ద సేమ్ వే? Verify your final product with your friend's result. Try this for 3 or 4 more numbers. What do you conclude? మీ కన్క్లూజన్ ఏంటి అంటే, ఎవరు ఏ ఆర్డర్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినా వచ్చేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి, ఐ మీన్ యూనిక్ గా ఉంటాయి. ఓకే, సో లెట్ us apply the fundamental theorem of arithmetic. Example 3, example 4, వీటిని ఒకసారి చూద్దాం. సో example 3 ఏంటి? కన్సిడర్ ద నంబర్స్ ఆఫ్ ద ఫార్మ్ 4 to the power of n వేర్ n is a natural number. అంటే 4 power n ఫార్మాట్ లో రాయగలిగినటువంటి ఏ నంబర్ అయినా, లైక్ 4 తీసుకోండి 4 power 1 గా రాయొచ్చు. ఓకే, 16 తీసుకోండి 4 square గా రాయొచ్చు. 64 తీసుకోండి 4 cube గా రాయొచ్చు. ఇలా 4 power n ఫార్మాట్ లో రాయగలిగిన ఏ నంబర్ అయినా చెక్ whether there is any value for n for which 4 power n ends with 0. అంటే ఈ పవర్ n ప్లేస్ లో సంథింగ్ నంబర్ రాస్తే 0తో ఎండ్ అయ్యే రిజల్ట్ వస్తుందా అంటున్నారు. చిల్డ్రన్ అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవుతుందంటే 100% ఆ నంబర్ కి 2 and 5 అనేవి ఫ్యాక్టర్స్ గా ఉంటాయి. 2 and 5 ఫ్యాక్టర్స్ గా ఉన్నప్పుడు ఆ నంబర్ డెఫినెట్లీ 0తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ 4 power n అనేది కూడా 0తో ఎండ్ అవ్వాలంటే దీనికి 2 and 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి, isn't it? చూద్దాం ఒకసారి సొల్యూషన్ ఏముంది. ఈ 4 power n is to end with 0 for a natural number n.
అంటే ఇక్కడ n ప్లేస్ లో ఏదైనా న్యాచురల్ నెంబర్ రాస్తూ వెళ్ళినప్పుడు అది 0తో ఎండ్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 5. ఆ నంబర్ 2 and 5 రెండిటితో డివైడ్ అవ్వాలి. దిస్ మీన్స్ దట్ the prime factorization of 4 power n should contain the prime factors 5 and 2. 4 power n ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 and 2 అనే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ 4 power n ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఓన్లీ 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ మాత్రమే వస్తుంది, 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ రాదు. కంక్లూజన్ ఏంటి? సిన్స్ 5 ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ దెర్ ఇస్ నో న్యాచురల్ నంబర్ n ఫర్ విచ్ 4 power n ends with the digit 0. సిమిలర్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ ఎక్సర్సైజ్ లో ఉంది, కాకపోతే బేస్ 4 ప్లేస్ లో 6 ఉంది అక్కడ. ఓకే, ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే 100% 2 and 5 అనేవి ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఇక్కడ 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది బట్ 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు. దట్స్ ద రీజన్ ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n 4 power n will not ends with 0. ఎగ్జాంపుల్ 4 చూద్దాం. Find the HCF and LCM of 12 and 18 by the prime factorization method. HCF LCM గురించి మనం ఈవెన్ 6th క్లాస్ నుంచే నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదా. ఏంటి ప్రాసెస్ గుర్తుందా మనకు? ఓకే, ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. 12 and 18 అంటున్నాడు. 12 and 18 ఈ 2 నంబర్స్ కి LCM అండ్ HCF ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ మెథడ్ లో? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో. ఫస్ట్ మనం 12 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2తో డివైడ్ చేద్దాం. 2 6 12, 2 3 8. ఓకే, అలాగే 18 ని కూడా 2 9 18, 3 3 9. సో 12 కెన్ బి రిటన్ యాజ్ 2 square into 3 power 1. 18 కెన్ బి రిటన్ యాజ్ 2 power 1 into 3 square. ఇప్పుడు LCM ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని తీసుకొని L అన్నప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే మనం హైయెస్ట్ పవర్స్ ని తీసుకోవాలి. 2 పవర్స్ ని అబ్జర్వ్ చేస్తే 2 square 2 power 1, ఇక్కడ హైయెస్ట్ పవర్ 2. అలాగే 3 పవర్స్ ని అబ్జర్వ్ చేస్తే 3 power 1 3 square హైయెస్ట్ పవర్ 3. ఓకే, 2 square అంటే 4, 3 square అంటే 9, 4 9s 36. 36 ఈజ్ LCM ఆఫ్ 12 and 18. అంటే ఏంటి? 12 టేబుల్లో 12 మల్టిపుల్స్ అన్ని రాయాలి, 18 మల్టిపుల్స్ అన్ని రాయాలి. వాటన్నిటిలోనూ ఫస్ట్ వచ్చేటువంటి కామన్ మల్టిపుల్ ఏంటి అంటే 36. అలాగే HCF కావాలనుకోండి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలనుకోండి, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేసి ఈసారి లీస్ట్ పవర్స్ ని తీసుకోవాలి. 2 యొక్క పవర్స్ లో లీస్ట్ నెంబర్ 1, 3 పవర్స్ లో కూడా లీస్ట్ నెంబర్ 1. 2 3 6 అంటే 12 ని 18 ని డివైడ్ చేసే హైయెస్ట్ నంబరే 6. ఇంకా 6 తర్వాత ఏ నంబర్ కూడా ఈ రెండింటిని డివైడ్ చేయాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్ 4. ఇక్కడ మనం ఒక రిలేషన్ ని అబ్జర్వ్ చేస్తాం. ఇవే నంబర్స్ తీసుకుంటే ఒకసారి ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ రాద్దామండి. 12 into 18, 18 2s 36, 18 1s 18 plus 3 216. ప్రోడక్ట్ ఆఫ్ నంబర్స్ అనేది 216 అయింది. అలాగే ఈ ప్రోడక్ట్ ఆఫ్ LCM అండ్ HCF చూద్దాం. 36 into 6 చూద్దాం. 6 6 36, 6 3s 18 plus 3 20, 216. అంటే ఇక్కడ మనం నోటీస్ చేసేది ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is equals to HCF of A and B, LCM of A and B. ఇది మనం నోటీస్ చేసేటువంటి రిజల్ట్. ది ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers is equals to ప్రోడక్ట్ ఆఫ్ LCM and HCF. ఓకే, ఈ రిజల్ట్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇదిగోండి. In fact, we can verify that for any 2 positive integers, only for 2, not for 3 or more than 3. Okay, HCF of AB, LCM of AB, the product AB ki equal. Right. Next, do this method. They do this cheddam. Find the HCF and LCM of the following given pairs of numbers by prime factorization method. Prime factorization lo vitki HCF, LCM రెండిటిని చేయాలంట. First problem లో 120 and 90 ఇచ్చాడు. ఓకే, చేద్దాం. 120ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2తో స్టార్ట్ చేస్తే
2 60s 120. Next 2 30s 60, 2 15s 30, 3 5s 15. అలాగే 19 తీసుకోండి. సో 2 తో 245. నెక్స్ట్ 3 తో 3 15s 3 5s. ఓకే. సో 120ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1. అదే 19 ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 పవర్ 1 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. అయితే వీటికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఏమవుతుంది? ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాసేస్తాం అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ అన్నప్పుడు హైయెస్ట్ పవర్స్ ని తీసుకోవాలి. ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్స్, ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ అది 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9, 5. ఓకే. సో 8 5s are 40, 40 into 9 360. This is LCM of both the numbers. అదే HCF చేద్దాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ రాసేసి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు లీస్ట్ పవర్స్ ని తీసుకోవాలి. ఈ రెండిట్లో లీస్ట్ పవర్, ఈ రెండిట్లో లీస్ట్ పవర్, ఈ రెండిట్లో. ఇట్ ఈస్ 30. ఇలా LCM అండ్ HCF ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వాట్ అబౌట్ 50 అండ్ 60? అగైన్ వాట్ అబౌట్ 37 అండ్ 49? వీటిని మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, రైట్. సో ట్రై దీస్ అంటాడు. ఏంటి? 3 పవర్ n 4 పవర్ m కెనాట్ ఎండ్ విత్ ద డిజిట్ 0 or 5. అంటే ఆ ప్రోడక్ట్ అనేది 0తో కానీ 5తో కానీ ఎండ్ అవ్వదు. రీజన్ ఏంటి? ఈజ్ ఇట్ ట్రూ? జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నాడు. సో ఇది ట్రూనేనా? ఈ సెంటెన్స్ ట్రూనేనా? మీ ఆన్సర్ జస్టిఫై చేయండి అని. 100%. ఏదైనా ఒక నంబర్ 0తో ఎండ్ అవ్వాలన్నా, 0తో ఎండ్ అవ్వాలంటే 2 and 5 అనేది డెఫినెట్ గా ఫ్యాక్టర్స్ అయి ఉండాలి. ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్ ఉంది. 4ని 2 పవర్స్ గా రాసుకోవచ్చు. 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్, బట్ 5 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ నంబర్. దట్స్ వై దిస్ నంబర్ విల్ నెవర్ ఎండ్స్ విత్ 0. అలాగే ఏదైనా ఒక నంబర్ 5తో ఎండ్ అవ్వాలి అంటే 100% 5 అనే ఫ్యాక్టర్ అయి ఉండాలి. 5 అనే నంబర్ దీనికి ఫ్యాక్టర్ అయి ఉండాలి. బట్ ఇక్కడ కూడా 5 అనే ఫ్యాక్టర్ లేదు. సో దిస్ నంబర్ విల్ నెవర్ ఎండ్స్ విత్ 5. దీన్ని మనం సెంటెన్స్ ఫార్మాట్ లో రాసేస్తాం అనమాట. ఎలా? సి 3 పవర్ n 4 పవర్ n. The factors of given product does not contain 5. దీనికి ఫ్యాక్టర్స్ రాసినట్టయితే ఆ ఫ్యాక్టర్స్ లో 5 అనేది లేదు. Therefore, for any values of m and n ప్లేస్ లో మీరు ఏ నంబర్స్ రాసినా 3 పవర్ m into 4 పవర్ n will never ends with 0 or 5. 0 or 5 తో ఎండ్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, దట్స్ ఇట్ అండి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఆ డెఫినేషన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ apart from the order of occurrence of prime factors. Prime factors ని మీరు ఏ ఆర్డర్ లో తీసుకున్నా వచ్చేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే సేమ్ ఉంటాయి. ఓకే, దట్స్ ఇట్ అండి. వీడియో నంబర్ 5, సెషన్ 5. సో నెక్స్ట్ సెషన్ లో మనం ఎక్సర్సైజ్ లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి, దెన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. థ్యాంక్ యూ.